సామ్సంగ్ గెలాక్సీ F16 5G ఈ మొబైల్ ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ చూడడానికి కానీ ఈ మొబైల్ తీసుకొచ్చిన స్కోర్ కానీ అన్ని చూస్తే మనకి A16 మొబైల్ ఉంది కదా, సో అదే మొబైల్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. అదే మొబైల్ M16 5G పేరు మీద కూడా తీసుకొచ్చినట్టున్నారు. ఇక్కడ స్కోర్ చూస్తే సింగిల్ స్కోర్ లో 678 స్కోర్ చేస్తే మల్టీ స్కోర్ లో 1902 స్కోర్ అయితే చేసింది. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. Android 14తో మనకి ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. చూసారుగా మొబైల్ డిజైన్ ఎలా ఉంటుందంటే వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. బాటమ్ సైడ్ పెద్ద చిన్న అయితే అలాగే ఉంటుంది. కాకపోతే ప్రైస్ మాత్రం అండర్ 15,000లో తీసుకొస్తారు ఈ మొబైల్ని. అంటే దగ్గర 13,000 రూపాయలకి అలా అయితే మొబైల్ తీసుకొస్తారు. సామ్సంగ్ ఇదే మార్చుకోవాలి. ఆ వాటర్ డ్రాప్ నాచ్ని ఎప్పుడు వదిలేస్తుందో అప్పుడు ఇంకొంచెం బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆ ప్రైస్లో చూస్తే మనకి ఇంకా మంచి స్పెసిఫికేషన్స్తో మంచి మొబైల్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే సామ్సంగ్ ఇక్కడ బ్రాండింగ్ అలాగే వీళ్ళ అప్డేట్స్ కెమెరాస్ బాగుంటాయి. సో ఇది మెయిన్ రీజన్ అవుతుంది మొబైల్ తీసుకోవడానికి. ఇక నెక్స్ట్ చూస్తే మోటరోలా ఎంట్రీ లెవెల్ మొబైల్ అయితే ఈరోజు లాంచ్ చేసింది. మంచి ప్రైస్లో మంచి మొబైల్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మంచి మొబైల్ ఎప్పుడు అవుతుందంటే స్పెసిఫికేషన్ తగ్గ ప్రైస్లో మొబైల్ తీసుకొస్తే అది మంచి మొబైల్ అవుతుంది. ఈ మొబైల్లోని డిస్ప్లే మనకి 6.67 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ హెలియో G81 ఎక్స్ట్రీమ్ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5200 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే డాల్బీ అట్మాస్ హైరీస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ 6,999 రూపాయలు. 4GB 64GB వేరియంట్ ప్రైస్ అయితే పెట్టారు. జనవరి 13వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో 4G మొబైల్, ఆ 4G మొబైల్ అయినా పర్వాలేదు. సో మాకు మంచి మొబైల్ కావాలనుకుంటే సో 7,000 రూపాయల్లో ఈ మొబైల్నే తీసుకోవచ్చు. మోటరోలా మంచి బ్రాండ్. తర్వాత మీకు క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది మెయిన్లీ చూసుకుంటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ సంబంధించిన ఒక రెండు కొత్త మోడల్స్ అనమాట ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే స్పాట్ అయినాయి. ఇక్కడ మనకి బ్యాటరీ కెపాసిటీ అయితే బయటకు వచ్చింది. 4920 mAh బ్యాటరీతో అయితే మొబైల్ రాబోతుందంట. అంటే వీళ్ళు రేటింగ్ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ కిందనే మార్కెట్లోకి తీసుకొస్తారు. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇది నథింగ్ ఫోన్ 3A అలాగే 3A+ కావచ్చు అని చెప్పి తెలుస్తుంది. అలాగే నథింగ్ ఫోన్ 2A అండ్ 2A+తో కంపేర్ చేస్తే ఇవి మేజర్ అప్గ్రేడ్స్తోనే ఈ మొబైల్స్ రాబోతున్నట్టుగా సో తెలుస్తుంది. అయితే ఆల్రెడీ గతంలో మనకి కొన్ని డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి. మనకి ఇవి eSIM సపోర్ట్తో రాబోతున్నాయి. అలాగే స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందని ఈ లీక్స్ అయితే ఉన్నాయి. ఇంకా నథింగ్ ఫోన్ 3 అండ్ 3+ అంటే నథింగ్ ఫోన్ 3 ఎలాగో తీసుకురావాలి కదా, ఈ 3తో పాటు 3+ కూడా తీసుకొస్తారని ఇంతకుముందు రూమర్స్ అయితే ఉన్నాయి. సో మేబీ ఒకవేళ అవి కూడా తీసుకొస్తే ఈ ఇయర్ మనకి మొత్తం 4 మోడల్స్ని అయితే నథింగ్ లాంచ్ చేసినట్టు అవుతుంది. అలాగే మనకి నథింగ్ CMF ఫోన్ 2 కూడా రావాలి. దాంతో కలిపితే 5 మోడల్స్ అయిపోతాయి. ఇక ఫైనల్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తూ సామ్సంగ్ ఇండియా ఇప్పుడు అఫీషియల్గా టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మనం అనుకున్నట్టుగానే జనవరి 22వ తారీఖున సామ్సంగ్ S25 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించిన ప్రీ రిజర్వేషన్స్ సో ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడే టీజ్ చేయడం స్టార్ట్ చేశారు. 22వ తారీఖు నుంచి వీళ్ళు ప్రీ రిజర్వేషన్స్ అయితే తీసుకుంటారు. సో అక్కడ ఎవరైతే ఈ మొబైల్స్ను రిజర్వ్ చేసుకుంటారో వాళ్ళకి 5000 వరకు బెనిఫిట్స్ అయితే ఇస్తారంట. మొబైల్ ప్రైస్ ఎంత అనేది మనకి ఇంకా తెలియదు. సో తెలియకుండానే ముందు ప్రీ రిజర్వేషన్స్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న వాళ్ళకి 5000 బెనిఫిట్స్ అంటారు. బెనిఫిట్స్ అంటే మళ్ళీ ఏమి ఇస్తారు అంటే ఆ బ్యాక్ పౌచో లేకపోతే ఆ స్క్రీన్ గార్డో ఇంకేముంటాయి ఇవ్వడానికి వీళ్ళ దగ్గర. సో అలాంటివే ఇస్తారనమాట. యాక్సరీస్ వీళ్ళ దగ్గర మిగిలిపోయినవి ఉంటాయి కదా, లేకపోతే ఛార్జర్ ఎలాగ అవుట్ ఆఫ్ బాక్స్ ఇవ్వరు కదా, ఆ ఛార్జర్నో ఇలాంటి వాటిని అయితే ఇస్తారు. దాన్ని వీళ్ళు బెనిఫిట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. సాధారణంగా మనకి మార్కెట్లో కొంటే 500 రూపాయలతో వచ్చేవి 5,000 రూపాయలు బిల్ వేస్తారు వీళ్ళు.